హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఈజీగా కరకరలాడే ఆనియన్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. రండి, లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ అజ్వైన్ వేసుకోండి. కొద్దిగా పసుపు వేయండి. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా మరియు కరివేపాకుని వేయండి. ఇప్పుడు కొద్దిగా వంట సోడాని వేసుకోండి. ఇలా తీసుకున్న అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. బాగా చేతితో ప్రెస్ చేస్తూ ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చి అంతా మిక్స్ అయ్యేటట్టు కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ శనగపిండి మరియు 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి. పిండి వేసిన తర్వాత బాగా కలపండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్లో ఉన్న వాటర్ సరిపోతుంది. మీకు సరిపోలేదు అంటే 1 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలపండి. ఇందులో మీరు కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. చూడండి, మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండిని కొద్దిగా పకోడీలాగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని తింపుకుంటా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ రీతిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పకోడీని తీసుకొని ప్లేట్లోకి వేసుకోండి. చూసారా, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.